మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒక చోట భారీ వర్షాలు, ఒక చోట తీవ్రమైనటువంటి ఎండ వేడిమి, మరో చోట నీటి ఎద్దడి, ఎవరు ఊహించినటువంటి ప్రకృతి విపత్తులు. ఇవి కాకుండా అదనంగా యుద్ధాలు, భూకంపాలు, ఇటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు మన మదిలో మొదట మెదిలేటువంటి ఆలోచన అసలు ఏం జరుగుతుంది, ఈ భూమికి ఏమవుతుంది అని. నిజానికి మనలో తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి మాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం గురించి. నిజంగా ఏం చెప్తోంది ఈ ఫ్యూచర్ గురించి సంబంధించినటువంటి అంశాల విషయంలో, వరుసగా జరుగుతున్నటువంటి విపత్తుల విషయంలో, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కృష్ణమాచార్య స్వామీజీ ఉన్నారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు. స్వామీజీ నమస్తే. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఎవరు ఊహించని విపత్తులు, ఒక 3 ఖండాలను కుదిపేసిన భూకంపాన్ని చూసాం. ఎక్కడా ఊహించని విధంగా యూరప్లో విపరీతమైనటువంటి ఎండల జడి, ఒక రకంగా రోజుకు 1000 మంది చనిపోయేటువంటి ఉత్పాతాన్ని చూసాం. చైనాలో విపరీతమైన ఈదులుగాలతో తుఫాన్లు బీభత్సం వస్తుంది. అలానే ఇండియాలో కూడా విపరీతమైన పరిస్థితులు, పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో నీటి ఎద్దడి, మరోవైపు ఇరాన్ అమెరికా యుద్ధం, ఉక్రెయిన్ రష్యా ఊహించని విధంగా కొనసాగుతున్నటువంటి పోరాటాలు, ఇవన్నీ చూస్తుంటే ఒక ఆందోళన కలుగుతుంది. ఏంటి అన్నిటికీ పరిష్కారం కాలజ్ఞానంలో ఉంది అంటారు కదా, ఏం చెప్తారు మీరు? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాలు తెలియజేసే తిదివార నక్షత్ర యోగ కరణాలతో కూడిన జ్యోతిష్యమే అద్భుతమైతే, ఒక వ్యక్తే కాదు, ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, మీరన్నట్టు అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకే గురుదేవులు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం రూపంలో విశ్వభక్తిని 400 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి దాఖలా. వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు నవగ్రహంబుల నడక మారేను. మనం క్రీస్తు శకం 2026వ సంవత్సరంలో ఉన్నాం. కానీ కలియుగంలో 5127 వర్షాలను పురస్కరించుకుంటున్నటువంటి సందర్భం. ప్రత్యేకించి ఈ సంవత్సరానికి వైదికంగా మన యుగాది పర్వదినం తర్వాత ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్ర ధాన్యాని ప్రభూతాని సువృష్టయ అనేటువంటి పేరు. మీరన్నట్టు ప్రపంచంలో ఈ వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు జరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే నవగ్రహాలు నడత తప్పి ప్రవర్తిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. సరిగ్గా మార్చి మాసం 3వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూస్తాం. ఆ చంద్రగ్రహణానికంటే కొన్ని గంటల ముందు పంచగ్రహ కూటమిని మనం చూసాం. ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి మొదలైందో, మీరు అన్నట్టుగా కొన్ని పాశ్చాత్య దేశాలు అవ్వచ్చు, ఇరాన్ ఇరాక్ల మధ్య అవ్వచ్చు, తీక్షణమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం. యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఒకవైపు అయితే, మండిపోతున్నటువంటి సూర్యుడు ఒకవైపు, విజృంభిస్తున్నటువంటి వరుణుడు మరోవైపు. అంటే ఏనాడు మనం చూడనటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ విధమైనటువంటి ప్రకృతి విలయ తాండవం అన్నటువంటిది మనం చూస్తున్నామంటే, బహుశా ప్రపంచంలో ఏదో జరగబోతుంది, వినాశనం రాబోతుంది. ఎందుకంటే దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి, అంటే మంచి వాళ్ళని రక్షించడానికి భగవంతుడు తనను తాను స్పృశించుకుంటూ కొత్త అవతారమూర్తి రూపంగా ఈ ప్రపంచంలో ప్రతి యుగంలో ఉద్భవిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. ఈ భూభాగం మొత్తం కూడా పాప పంకిలమై ఉంది. మనం చేసే సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి విశేషవంతమైనటువంటి ఆలోచన చేత, విపరీతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం చేత ఎన్నో రకాలైనటువంటి సాధనాలను మనం కనుగొన్నాం. విశ్వ మానవాళికే కాదు, ముప్పు కూడా వచ్చాయి. మరో మాట మీరు అన్నట్టుగా భారతదేశంలో కరోనా లాంటి ప్రభావితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం ఒక 4-5 సంవత్సరాల క్రితం. మళ్ళీ కరోనా లాంటి వైరస్ మొదలైన దాఖలాలు 2-3 రోజులుగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా మంది, దురదృష్టవశాత్తు ఒకరిద్దరు చనిపోయినటువంటి దాఖలాలు కూడా మళ్ళీ ఉన్నాయి. కరోనా మళ్ళీ విజృంభించింది అన్నటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం.
ఏకకాలంలో ఒకవైపు యుద్ధం, మరోవైపు తీవ్రమైనటువంటి ఎండ, మరోవైపు తీవ్రమైనటువంటి వర్షం, వరదలు, మరోవైపు ఈ సూక్ష్మజీవులు లేదా వైరస్ల వల్ల ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు. అంటే ప్రపంచం మొత్తం కూడా శోకిస్తూ ఉన్నటువంటి తరుణం ఇది. సంతోషకరమైనటువంటి స్థితిగతుల్లో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా లేదు. యుద్ధకాంక్షతోనే వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే యూరోప్ కంట్రీస్, చైనా కానివ్వండి, ఈ వాతావరణ అసమతుల్యత వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. మీరన్నట్టుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహముల నడక మారేను. మనం లెక్కలేస్తున్నటువంటి సిద్ధాంతాలు కాదని, అది సౌరమానమైన, విశేషవంతమైన దృగ్గోచర గణితమైన, చాంద్రమానమైన మన లెక్కలకి అంతు చిక్కనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, గోచార గమనాలు అన్నటువంటివి మనం వేసేటువంటి లెక్కలకు అందట్లేదు. చాలా సుదూరంగా ఉన్నటువంటి సిద్ధాంతంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రకృతి విలయ తాండవంగా మనం అభివర్ణించవచ్చు. ప్రకృతిలో మరిన్ని విపత్తులు అంటే రాబోతున్నాయి. ఒకటి ఇప్పుడు మామూలుగా జరుగుతున్నటువంటి ఘటనలు, పరిణామాలు, మానవ తప్పిదాల వలన ఈ యుద్ధాలు లాంటివి వస్తున్నాయి అంటే అనుకోవచ్చు. ప్రకృతి కూడా కన్నెర చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? రీసెంట్గా వెనిజువేలాలో వచ్చినటువంటి భూకంపం చూస్తే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా 3 ఖండాలని కదిపేసినటువంటి భూకంపంగా చెప్తున్నారు. సో వీటికి ఏమైనా జ్యోతిష్ శాస్త్రం రీత్యా కానీ లేదా ముందుగానే అంచనాలు వేసినటువంటి కాలజ్ఞానం రీత్యా కానీ సమాధానాలు, పరిష్కారాలు ఉన్నాయా? ఎస్, ప్రపంచంలో ఏ వింత జరిగినా, విచిత్రం జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారని అనుకుంటారు. అవును. మరి బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పి ఉంటే దీనికి పరిష్కారం కూడా చెప్పలేదా అనేటువంటి మాట చాలా మంది అడుగుతుంది. మరి గురుదేవుల కాలజ్ఞానం అంటే మరి ముందుగానే ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉంటే మరి దానికి పరిష్కారం కూడా చెప్పబడి లేదా అంటే తప్పకుండా గురుదేవులు విశేషవంతమైనటువంటి సాంద్ర సింధు వేదం ఇది. ఇదే కాలజ్ఞానం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వహస్తాలతో రచించినటువంటి తాళపత్రాల నుండి తీసినటువంటి విశేషవంతమైనటువంటి కాలజ్ఞానంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. గురుదేవులు కాలజ్ఞానం రచించడంతో పాటు విశ్వ మానవాళికి ముప్పు ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని ముందే తెలియజేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి క్రతువుని, ఒక మహా ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రపంచం కోసం ప్రకృతి విలయ తాండవం అయినప్పుడు ఈ భూభాగాన్ని సంరక్షించడానికి లోక కళ్యాణార్థం ఒక విధి విధానంతో ఒక మహా ద్వాదశాక్షరి మంత్రాన్ని స్వామివారు శ్రీ కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. ఎవరైతే విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఈ మహా ద్వాదశాక్షరి మంత్రాన్ని చేయటంతో పాటు సనాతనమైనటువంటి ధర్మం, మనిషిగా జీవించడం, సనాతన ధర్మం అంటే కేవలం హిందుత్వాన్ని కాదు, మనిషిగా జీవిస్తూ ప్రకృతితో మమేకమవుతూ మానవత్వ విలువలతో కూడినటువంటి సమానత్వ విలువలతో కూడిన సమాజంలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఈ ప్రకృతి విలయ తాండవం దానంతటా తగ్గిపోతుంది. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మనిషి ప్రవర్తన చేయటంతో పాటుగా ప్రకృతిని చిన్న భిన్నం చేయటం, అక్రమమైనటువంటి మైనింగ్లు చేయటం, వృక్ష జాతులన్నింటినీ నిర్మూలింప చేయటం, జంతు జాతులన్నింటినీ కూడా నిర్మూలింపజేసేటువంటి ప్రయత్నం చేయటం, అనంతమైనటువంటి సంపద కోసం వ్యక్తులు లేదా వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇవన్నీ చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి క్రతువులు, భూగర్భంలో ఎన్నో రకాలైనటువంటి విశేషవంతమైనటువంటి ముడి ఖనిజాల కోసం ప్రభుత్వాలు కానివ్వండి, వ్యవస్థలు కానీ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ అవ్వచ్చు, రీబోరింగ్ ప్రక్రియ ద్వారానే ఈ భూకంపాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ప్రకృతిలో జరిగేటువంటి అలజడులన్నీ కూడా మన చర్యకు ప్రతిచర్యగా వస్తూ ఉన్నాయి తప్ప ప్రకృతి ఊరికే మనల్ని కన్నెర్ర చేయటం లేదు. ఆఖరికి సముద్రాలను కూడా మనిషి వదలట్లేదు. సముద్రాల మధ్య ఎక్కడో ఉన్నటువంటి ఐలాండ్స్ ను కూడా నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులుగాను తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని కలుషితం చేయటం, వాటిని నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో భాగంగానే ప్రకృతి కన్నెర్ర చేసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా మనిషి మానవత్వ విలువలతో ఉంటూ సనాతనమైనటువంటి ధర్మంలో ప్రకృతితో మమేకమై జీవిస్తూ
సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి కాంక్ష కాకుండా ఆనాడు మన పూర్వీకులు మహర్షులు ఎలాంటి పరిస్థితుల్లో నివసించారో అలాంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రకృతితో మమేకమై జీవిస్తేనే ఈ ప్రకృతి విలయ తాండవాళ్ళన్నటువంటి తగ్గుతాయి. లేకపోతే మీరు కానీ అన్నట్టు ఇప్పుడున్న ఆధునిక జీవన శైలిలో అది సాధ్యమయ్యేదన్న ప్రకృతితో కలిసి ఉండడం అనేది ఒక కళగా మారిపోతుందని అనిపిస్తుంది కదా. ఈ ఉత్పాతాలు చూసినాకైనా కానీ మనిషి మారడానికి అవకాశం ఉందా? మనుషులతో మాయాశక్తి మాట్లాడేనన్నటువంటి మొబైల్ ఫోన్, టీవీని ఇట్లాంటి అత్యాధునిక పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉమ్, ఇవి లేకపోతే మన జీవన విధానం అనేటువంటిది ఒక నిమిషం, ఒక గంట కూడా ఉండదు. కానీ జరగబోయే ఒక ముందస్తు అంశాన్ని మీకు చెప్తున్నాను. ఒక రోజు, ఓ వారం రోజుల పాటు ఇంటర్నెట్ లాంటి వ్యవస్థలు స్తంభిస్తే జనజీవన శ్రవంతి ఏమవుతుంది? అవును. సో ఇలాంటి విపత్తులు కూడా జరగబోతున్నాయి. ఉమ్, మనం వాటికి కూడా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్. ఓ 20 ఏళ్ల కాలం క్రితం మనకున్నటువంటి అత్యాధునిక సాధనాలు ఏవి? 20 సంవత్సరాల క్రితం మనకి ఇవన్నీ అందుబాటులో లేవు. 20 సంవత్సరాలు మన జీవితంలో ఇంటర్నెట్ అన్నటువంటిది ఇంటర్నెట్ అన్నటువంటి నెట్వర్క్ అన్నటువంటిది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కనీసం 5 నిమిషాల పాటు ఇంటర్నెట్ స్తంభించిపోతే సోషల్ మీడియా ఏమైపోతుందో కూడా మనకు అర్థం కాదు. అంటే అలాంటి పరిస్థితులకు మనం వచ్చేస్తాం. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఉమ్, ఈ ఇంటర్నెట్ లాంటి వ్యవస్థలు కూడా స్తంభించిపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. బెటర్ ఏంటంటే లాక్డౌన్ లాంటి పరిస్థితిని 100 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు. ఉమ్, ఇంట్లో నుంచి బయటికి కాలు కదపకుండా ఉండినటువంటి సందర్భాలు గడిచినటువంటి 100 సంవత్సరాలు లేవు. కానీ సుమారు 2 సంవత్సరాలు కొన్ని నెలల పాటు మనం అందరం కూడా ఉమ్, కాలు బయట పెట్టకుండా ఇంటికే లేదా క్వారంటైన్ సెంటర్ కు మాత్రమే అంకితమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నిజంగా చెప్తున్నాను, ప్రయాణాలు తగ్గిపోతాయి. ఒక చోటు నుండి వేరే చోటికి వ్యక్తి ఉద్యోగం కోసం, వృత్తి కోసం, ఉపాధి కోసం వెళ్ళేటువంటి ప్రయాణాలు కూడా నిషిద్ధం చేసుకుని మనం ఉన్నటువంటి చోటే పనిచేసేటువంటి రోజులు ఇక Right. ఇల్లు, ఆఫీసు వేరొకటి కాకుండా ఇవన్నీ కూడా సమిష్టిగా ఉండేటువంటి జీవన విధానం ఒకటి రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అన్ని ఎక్కువగా ఐసోలేట్ అయిపోతాయి. అయితే విషయాల వల్లే. అన్ని ఐసోలేట్ అయిపోతాయి, ఎక్కడ బయటకు వెళ్తానికి కూడా ఉండదు ఇక. ఎస్. ఇంకా మనిషి యొక్క జీవితం మీరు అన్నట్టుగా ఒక కృత్రిమమైనటువంటి జీవితంగానే ఉంటుంది తప్ప ఈ జీవితానికి పరమార్థం అన్నటువంటిది లేదు. కాబట్టి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టు విశ్వ ప్రళయాలు అతి చేరువలో ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి సంఘటనలు ఇవి ట్రైలర్ లాంటివి మాత్రమే. ఇంతకు మించినటువంటి స్థితిగతులు 2038, రైట్. 2048 ప్రాంతం ఈ దశకంలో చాలా తీవ్రమైనటువంటి స్థితిగతికి వస్తాయి. మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావనగా ఈ విపత్తుల వల్ల ఏర్పడేటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల కొన్ని దేశాలు మిత్ర దేశాలతో జతకట్టి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనం కోసం గొప్ప యుద్ధానికి ఇప్పటికే నాంది ప్రస్తావన ఏర్పడింది. రైట్. ఇదే మూడవ ప్రపంచ యుద్ధంగా కొనసాగేటువంటి తీవ్రత కూడా లేకపోలేదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా మూడవ ప్రపంచ యుద్ధానికి ఇటువంటి ఇండికేషన్స్ అన్ని కూడా నాంది ప్రస్తావనగా మనం భావించవచ్చు. రైట్. రైట్. థ్యాంక్ యూ స్వామీజీ విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రకృతి విపత్తులు పెరగడానికి, అలానే యుద్ధ సందర్భాలు మరింతగా పెచ్చిమేరడానికి కారణం మానవ తప్పిదాలే అని చెప్పని స్వామీజీ అంటున్నారు. ఇదే స్థితిగతులు కనుక ముందుగా కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి జీవితం క్వారంటైన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఈ పరిస్థితులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.